వచ్చినాయిరా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి సేమ్ మళ్ళీ మహారాష్ట్రకు వచ్చేసినాము. మహారాష్ట్రలో ఈసారి కొంచెం స్పెసిఫిక్ ప్లేసెస్ అని అనుకుంటున్నాము. స్పెషల్లీ చెన్నత్ వాటర్ ఫాల్స్ అని అనేసి అనుకుంటున్నాము. చెన్నత్ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికైనా కానీ, మహాబలేశ్వర్ వెళ్ళడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా కానీ, అంటే అక్కడ ఉన్న దగ్గర ప్లేసెస్ ఏవైతే టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాలని అన్నా మెయిన్ మనము పూణేకి వెళ్ళాలి. సో ఇప్పుడు డైరెక్ట్ సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ పూణేకి స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళే దారిలో సేమ్ యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపినాము. దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్. సో ఒక మంచి ప్లేస్ ఉంది ఇక్కడ, చెట్టు ఉంది, చెట్టు కింద మంచి కూర్చొని తినేస్తున్నాము. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక డైరెక్ట్ పూణేకి స్టార్ట్ అయిపోతున్నాము. సోలాపూర్ దగ్గర ఉన్నాము. నాకు తెలిసి ఇంకో 30 కిలోమీటర్స్లో సోలాపూర్ ఉంది. కానీ ఇక్కడ విజువల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ విండ్ మిల్ ఉంది, అక్కడ పక్కన కోట ఉంది. ఆ కోట కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. బిర్యానీ అయితే తిన్నాను, కాకపోతే మన హైదరాబాద్లో ఉన్నంత టేస్ట్ అయితే లేదు. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ నాట్ వర్త్ ఇట్. మేబీ మీరు రోటీస్ తీసుకుంటే చాలా బెటర్ ఇక్కడికి వచ్చినప్పుడు. హలో గైస్, నైట్ రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. యాక్చువల్ ప్లాన్ ప్రకారం మనం 10 o'clock ఉండాలి పూణేలో స్టే చేసుకోవాలి. చాలా వర్షం పడడం వల్ల కార్ వైపర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ప్రాబ్లం రావడం వల్ల రిస్క్ అనిపించింది. సో 9 o'clock వరకు ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతామో అక్కడ స్టే చేసేద్దాము. దెన్ మార్నింగ్ డైరెక్ట్ చెన్నత్ వాటర్ ఫాల్స్ వెళ్ళిపోదామని అనేసి ప్లాన్ చేసుకున్నాము. రెడీ అయిపోయినాం. ఇప్పటికైతే టైం 9 అవుతుంది. ఇక్కడ నుంచి చెన్నత్ వాటర్ ఫాల్స్ అరౌండ్ 3.5 hours ఉంది జర్నీ. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఒక 40 minutes ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. సో ఓవరాల్గా కన్సిడర్ చేసుకుంటే 4 hours ఉంది. సో లెట్స్ సీ లైక్ హౌ ఇట్ గోస్ అన్నది. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద వెదర్ చేంజ్ కూడా మనము ప్లాన్స్ అనేది చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికైతే వెదర్ అయితే చాలా క్లౌడీ ఉంది. టైం 9 అవుతుంది. లెట్స్ సీ. యాక్చువల్లీ చెన్నత్ విలేజ్కి వచ్చి అడిగితే వర్షాలు పడలేదు కాబట్టి వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ లేవు అన్నారు. చాలా డిసప్పాయింట్ అయిపోయినా. ఈరోజు నా బర్త్డే కాబట్టి మా గ్యాంగ్కి అనదర్ ప్లాన్ ఉండే. ఇక్కడ నుండి 60 kilometers డైవగర్ అని ఒక బీచ్ ఉంది. అటు ఇటు కొండలు, మధ్యలో బీచ్, వెరీ లెస్ క్రౌడ్, వెనకంతా అడుగు ఉంటుంది. సీజన్స్ బట్టి టర్టిల్స్ కూడా బయటకు వస్తాయి అంట. చెన్నత్ వాటర్ ఫాల్స్ లేదా తమిని ఘాట్ వచ్చిన వాళ్ళు ఈ బీచ్ని అస్సలు మిస్ అవ్వకండి. వచ్చినాయిరా.